అవకాశం ఉంది. మాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల మేర అయితే మనకి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. భారీ వర్షాల నేపథ్యంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. అంటే హెచ్చరికలను జారీ చేసే అవకాశం ఉందంట. అంటే ఇది ఇప్పుడు మన కోస్ట్‌కి చాలా దూరంలో ఏర్పడుతుంది. మధ్య బంగాళాఖాతం అంటే మనది వెస్ట్ సెంట్రల్ బే మన కోస్ట్‌ని ఆనుకొని ఉన్నది. ఈస్ట్ సెంట్రల్ బే ఏమో ఇక్కడ. సో సరిగ్గా ఈ సెంటర్‌లో మనకి డిప్రెషన్ ఏర్పడుతుంది కనుక దీని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఈ చుట్టుప్రక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కోస్ట్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉండదు. అయినా ఫిషర్‌మెన్ ఈ ప్రాంతాలకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం. అలాగే నార్త్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్‌లోనే మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. అంటే ఇది డ్యూ కోర్స్‌లో పైకి వెళ్ళే కొద్దీ కూడా దాని యొక్క ప్రభావం అనేది ఆయా రాష్ట్రాల మీద ఉంటుంది. మన మీద అయితే దీని యొక్క ప్రభావం మరి ఇది ఈ ప్రాంతంలో ఏర్పడితే మాత్రం డెఫినెట్‌గా మన మీద కొంచెం తక్కువ ప్రభావం అనేది చెప్పుకోవాలి. కాదంటే ఉష్ణోగ్రతలు అంటే క్లౌడీ వెదర్ ఉండడం వల్ల కొంచెం ఉష్ణోగ్రతల క్రమంలో అంటే సాధారణంగా ఉంటాయి. ఈవెన్ సాధారణం కన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి కనుక. సో మనకైతే నార్మల్ వెదర్ అనేది ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అయితే ఉంటాయి. నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే ఇప్పటికే అంటే జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమను తాకే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఆగమనం? అంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు నిన్నటికి అండమాన్ సముద్రము అలాగే సౌత్ బంగాళాఖాతం వరకు కూడా విస్తరించి ఉన్నాయి. అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే ఈ నెలాఖరు కల్లా ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే కేరళానికి తాకుతాయి. కేరళాన్ని తాకిన వారంలో ఇంచుమించు వారం రోజుల్లో మనకు కూడా తాకే అవకాశం అయితే ఉందండి. ఈ ఏడాది వర్షపాతం ఏ విధంగా ఉంటుందని భావిస్తున్నారు నైరుతి ఋతుపవనం? ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. మనకున్న ఎల్నినో ప్రభావం అనేది తగ్గి లానినో ప్రభావం పెరగడం వల్ల మనకి గుడ్ రెయిన్ ఫాల్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ సాధారణమైనటువంటి వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వెల్లడించడం జరిగింది. సో ఇది అంటే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండనుందని. అయితే ప్రస్తుతం 22న ఏర్పడే అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. అయితే ఈ ప్రభావం ఉత్తరాంధ్ర ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రభావం తక్కువ ఉన్నా ఒడిశా వైపు ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, వైజాగ్.